వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. సో ఈరోజు సరికొత్త ప్లేస్తో మీ ముందుకు వచ్చాం. గోవాలో ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాం. పారాకోకోనట్ స్ట్రీట్ అంటారు. సో ఈ పారాకోకోనట్ స్ట్రీట్కి అయితే మీరు ఇప్పటికే చాలా సినిమాల్లో అయితే ఈ పారాకోకోనట్ స్ట్రీట్ని చూస్తుంటారు. చాలామంది టూరిస్టులు అంటే గోవా వస్తే మటుకు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే సో మంచి సన్సెట్ ఉంటుంది కాబట్టి ఫొటోస్ దిగే వాళ్ళకైతే ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మీరు చూస్తున్నారు కదా, సో యంగ్ పీపుల్ ఇక్కడికి వచ్చేసి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మొత్తం ఈ స్ట్రీట్ అయితే 1.5 కిలోమీటర్లో ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు. సో ఈవినింగ్ టైం సన్సెట్ సన్లైట్ ఈ చెట్ల మీద పట్టడం కూడా ఏంటంటే సో టూరిస్టులకి అయితే ఇది ఒక మంచి హాట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే గోవా వస్తే మడుకు ఈ పారాకోకోనట్ స్ట్రీట్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది ఒక్కసారి మీరు విజిట్ చేస్తారంటే మళ్ళీ సో గోవా వస్తే మటుకు ఈ ప్లేస్ మళ్ళీ వస్తారు. సో అంత అద్భుతమైన ప్లేస్ ఇది. సో మీరు చూస్తున్నారు కదా ఎంతమంది క్లౌడ్. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈవినింగ్ టైంలో వచ్చి ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. చాలామందిని అయితే గోవా ఒక ఎంజాయ్మెంట్ అంటే మీరు చూస్తున్నారు గోవా అంటే కెసినోలు, ఫుడ్, సో ఎంజాయ్మెంటే కదండి. సో అంత మించి బెస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మా ఛానల్ ద్వారా ఏంటంటే సో ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
సో ఒకసారి మనం బ్యాక్ చూస్తూనే ఉన్నాం కదా, సో ఎంతమంది ఫొటోస్ దిగుతూ ఉన్నారో. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ అని కూడా చాలామంది కూడా చూడడం కూడా జరిగింది. సో మరిన్ని విజువల్స్ మేము వీడియోలో మీకు చూపిస్తాము. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైనా సరే గోవా ఒగ్గిన వస్తే మటుకు ఖచ్చితంగా మీరు ఈ స్ట్రీట్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది బాగా కలంకడికి చాలా దగ్గరలో ఉంటుంది. పంజిమ్ నుంచి కూడా ఒక 16 నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీరు ఎవరు వచ్చినా గోవాని అయితే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మీరైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము.